ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ విధంగా నా చేతుల్లోకొచ్చి పడింది. అవని ఈ లెటర్ రాసి పూజ గదిలో పెట్టి బయటికి వెళ్ళింది. అందరం గుచ్చి అడిగితే గుడికి వెళ్లానని అబద్ధం చెప్పింది. కేవలం కూతురు గురించి బయటికి పోయి తిరిగి వెనక్కి వచ్చేసింది. అంటే ఈ లెటర్ ప్రకారం అక్షయ తన కూతురని అవనికి తెలిసే ఉంటుందంటావా? నీ గురించి వచ్చేసానమ్మా. అందుకేనా అవని అక్షయ్ని పట్టుకొని నీకోసమే తిరిగొచ్చేసానమ్మా అంది. అక్షయ తన కూతురని తెలిస్తే అవని ఆ నిజం చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించదు కృష్ణ. ఈ పాటికి గోలగోల చేసేది, రచ్చ రంబోళా చేసేది. కూతురుని భుజాల మీద ఎత్తుకొని ఊరంతా తిప్పేది. తల మీద అమ్మవారిని మోసినట్టు మోసేది. ఈ లెటర్ని చూస్తే కూతురు గురించి తెలిసినట్టే అనిపిస్తుంది, కాని ఇందులో ఏదో తిరకాసుంది. నువ్వన్నది నిజమే, కానీ మన కంటికి కనిపించిన రహస్యం ఏదో దీని వెనక కనబడుతోంది. ఆ రహస్యాన్ని మనం ఛేదించాలంటే మనము పని చెయ్యాలి. చేసేద్దాం. ఏంటది? అదేంటంటే అర్థమైంది కదా? అలా చేయడం మనకే నష్టమేమో కదా. తప్పదు కృష్ణ. అక్షయ్ కథ క్లైమాక్స్ కొచ్చింది. నిజం నెగ్గు తేలాలి. అయితే ఓకే, బుల్లెట్ ట్రైన్ లా ముందుకు దూసుకెళ్ళిపోదాం. లెటర్లో ఆ విధంగా రాశాను బావా. అది ఎవరు చదివినా విషయం అందరికీ అర్థమవుతుంది. అవని, శ్రీకర్, అవని, శ్రీకర్. బావా, ఆ అమ్మ అరుపు మేఘం గర్జింపులా ఉంది. మనం ఊహించినట్టే అమ్మకు ఆ లెటర్ దొరికేసినట్టుంది. చూద్దాం పద. ఈ లెటర్ నువ్వు రాసిందే కదా? చెప్పవని. అమ్మా, అది అడిగింది నిన్ను కాదు, అవనిని. చెప్పవని. అవునత్తయ్య. దీని ప్రకారం నీ కూతురు ఎక్కడుందో నీకు తెలుసు, అవునా? తెలిస్తే ఇంటికి తెచ్చుకోకుండా ఎందుకుంటాను నాన్న? నా కూతురు ఎక్కడుందో తెలిసినా ఆ నిజం బయటికి చెప్పుకోలేకుండా ఉన్నానని ఇందులో రాసుందిరా. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? అమ్మా, తను కూతురు గురించి ఆలోచించి ఆలోచించి ఏదో బాధలో అలా రాసుంటుందమ్మా. అరే, నువ్వు నీ పిల్లం కలిసి మా చెవుల్లో పూలు పెట్టండిరా. నువ్వు చాలా సింపుల్ గా తీసిపారేస్తున్నావు శ్రీకర్. అవని లెటర్లో రాసిన దాంట్లో చాలా చాలా క్లియర్ గా ఉంది. ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు తప్పించుకోలే పిన్ని. నానమ్మ తాతయ్యలో అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిందే. అమ్మా, ఈ లెటర్ వెనుక చాలా పెద్ద రహస్యమే ఉందనిపిస్తోందమ్మా. అవని, ఇది నువ్వు రాసింది అయి ఉండదని అనుకున్నాను. నువ్వే రాశావని ఒప్పుకున్నావు. నీ కూతురు గురించి నీకు తెలిస్తే బయటికి చెప్పుకోవడానికి భయం ఎందుకమ్మా? కొన్ని సంవత్సరాలుగా కూతుర్ని చేరుకోవడానికే కదా నీ ప్రయత్నం అంతా. దాచుకోవాల్సిన అవసరం ఏముంది? మేడం,
కనిపించని మీ కూతురు కోసం మీరు రాత్రనక పగలనక బాధపడుతూనే ఉన్నారు. మీ బిడ్డను నాలో చూసుకుంటున్నారు. మీ బిడ్డ ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాంటిది తన గురించి తెలిసి కూడా మీరు దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఈ నాటకాలు అవని? ఎందుకు పెద్దవాళ్ళని మోసం చేస్తున్నా? ఎందుకు పెద్దవాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్తున్నా? నేనిప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్పలేను. నన్నేం అడగండి. ఆగవని. మా మనవరాలు మాకు కావాలి. మా మనవరాల్ని అజ్ఞాతంలో నువ్వెందుకు ఉంచాల్సొచ్చిందో నాకనవసరం. నాకు ఇప్పుడే, ఈ క్షణమే తన గురించి తెలియాలి. నీ కూతురు ఎక్కడుందో తెలీదని అబద్ధం చెప్పకు. అలా చెప్పావంటే అమ్మవారి మీద ఒట్టే. నీ మౌనానికి అర్థమేమిటో మాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు వెంటనే మాకు సమాధానం చెప్తావా లేదా? మా కూతురు ఎక్కడుందో నాకు బావకి తెలుసు అత్తయ్య. ఇంత దూరం వచ్చిన తర్వాత నేను నిజం దాయలేను. అందుకే చెప్పేస్తున్నాను. మా బిడ్డని మేము తొందరలోనే మీ అందరి ముందుకు తీసుకుని వస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.